అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ ఫినిష్ చేసుకొని అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీని మనం స్టార్ట్ చేసాం. అందులో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి నేను చదువుతున్నా వినండి. A 1.5 meter tall boy is looking at the top of a temple which is 30 meter in height from a point at a certain distance. The angle of elevation from his eye to the top of the crown of the temple increases from 30 degrees to 60 degrees as he walks towards the temple. Find the distance he walked towards the temple. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్స్లో మనకి చాలామంది చాలా టిపికల్గా ఫీల్ అవుతారు. బట్ వెరీ ఈజియెస్ట్ ఏంటంటే డయాగ్రామ్ తీసుకోవడం రావాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో గ్యారెంటీగా ఒక టవరో, ఒక బిల్డింగో, ఒక టెంపుల్ అంటే ఒక హైటింగ్ ఆబ్జెక్ట్ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే ఐదు ఎలివేషన్ ఉంటుంది లేదా డిప్రెషన్ ఉంటుంది. ఏమి ఇచ్చాడు మనం ఏం తీసుకోవాలి అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఖచ్చితంగా ఒక టవరో బిల్డింగ్ ఏదో ఒకటి ఉంటుందన్న కదా. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఏ టెంపుల్ విచ్ ఈజ్ ఆఫ్ 30 meter హైట్. అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? హైట్ ఏమి ఇచ్చాడు? టెంపుల్ ఇచ్చాడు. ప్రతిదానికి మనం డిజైన్ అక్కర్లేదు, జస్ట్ ఒక ల్యాండ్ మార్క్. అంటే చూడండి, ఒక టెంపుల్ 30 meters. ఈ టెంపుల్కి ఆపోజిట్లో అంటే ఒక సర్టైన్ డిస్టెన్స్ అన్నాడు. అంటే కొంత దూరంలో, ఎంత దూరమో మనకు తెలియదు, ఒక సర్టైన్ డిస్టెన్స్లో ఒక బాబు నిలబడ్డాడు. యాక్చువల్లీ ఇక్కడ మన బాబు అన్నప్పుడు మామూలుగా ఏంటంటే ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎందుకు పర్టికులర్గా బాయ్ అనేది ఒక లైన్లో చూపించామంటే వాడు క్లియర్గా ఒక మెన్షన్ చేశాడు, 1.5 meter టాల్ బాయ్. అంటే ఖచ్చితంగా వాడు ఒక బాయ్ యొక్క లెంగ్త్ ఇచ్చాడు అంటే దాంతో మనకి యూజ్ ఉంటుంది. అంటే ఇదంతా 1.5 meters, 1.5 meters కొంత లెంగ్త్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి. నౌ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ ఈ పాయింట్ చూస్తే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐ అంటే ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇది పర్సన్ నిలబడ్డప్పుడు ఏమవుతుంది, ఇది హెడ్, ఇది ఫుట్. ఐ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. సో ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐ టు ద టాప్ ఆఫ్ ద క్రోన్ ఆఫ్ ద టెంపుల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 అంటే స్టార్టింగ్ లెంత్ ఉంది 30 అంటే ఇక్కడ నుంచి 30 degreesలో ఉంది. అంటే ఇక్కడ బేస్ లేదు కాబట్టి ఇది డి అయితే ఆటోమేటిక్గా మొత్తం ఏమవుతుంది? డి అవుతుంది. ఇక్కడ ఎంత? 30 degrees. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ చూడండి, ఇంక్రీజెస్ టు 60 degrees అంటే ఏమైంది? పెరిగింది. యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద టెంపుల్ అంటే ఏమవుతుందో ఇక్కడ నుంచి టెంపుల్ వైపు నడుస్తున్నాడు. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా నడుచుకుంటూ ఒక సర్టెన్ డిస్టెన్స్ నడుచుకుంటూ వచ్చాడు. అది హాఫ్ కాదు, ఎందుకంటే వాడు హాఫ్ అనేవాడు ఇవ్వలేదు. సో కొంత డిస్టెన్స్ నడుచుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక X meters. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు? అదే టవర్ని చూశాడు. అక్కడ ఎంత ఉంది యాంగిల్? 60 degrees. ఇప్పుడు ఇది మొత్తం డి, ఇది ఎక్స్. ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? డి మైనస్ ఎక్స్. తర్వాత ఇది మొత్తం 30 meters అంటే ఆల్రెడీ ఇది రెక్టాంగిల్, ఇది 1.5 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 1.5 అవుతుంది. ఇది మొత్తం 30 meters అంటే అప్పుడు ఆటోమేటిక్ ఇదేమవుతుంది? 30 minus 1.5 దట్ ఈస్ ఈక్వల్ టు 28.5. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నానా. ఎందుకంటే మొత్తం లెంత్ 30 ఇచ్చాడు, ఇదంతా 30. ఇందులో అబ్బాయి లెంత్ పోటీ మిగిలింది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకు ఫైండ్ అవుట్ చేసామంటే మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? ఆ అబ్బాయి హైట్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇలా నిలబడ్డా, నేను నా కంటితో చూస్తున్నా అంటే ఎదురుంగ టవర్లో నా కింద పార్ట్ కనబడదు. అంటే నాకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే నా బేస్ ఐ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా చూస్తా. సో ఈ కింద డిస్టెన్స్ టవర్ని కూడా నేను కన్సిడర్ చేయను. అందుకోసమే ఇక్కడి నుంచి కాబట్టి ఈ డిస్టెన్స్ మనకు అవసరం అవుతుంది, అందుకే ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి ఇక్కడ ఉన్న రాద్దాం చూడండి. హైట్ ఆఫ్ ద టెంపుల్, హైట్ ఆఫ్ ద టెంపుల్, హైట్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ ఈక్వల్ టు 30 meters. తర్వాత హైట్ ఆఫ్ ద బాయ్, height of the boy, height of the boy 1.5 meters. Distance between temple and boy is equal to d meters. Distance covered, distance covered by boy towards temple
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. సో దిస్ ఈజ్ ద స్టెప్స్. ఫస్ట్ ఇప్పుడు మనం 2 ట్రయాంగిల్ తీసుకోవాలి. ఒకటి ఫస్ట్ ఎప్పుడైనా ట్రిగ్నామెట్రీలో మనకి రైట్ యాంగిల్ నుంచే స్టార్ట్. సో ఇది రైట్ యాంగిల్ అంటే ఇందులో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఒకటి 60 degrees ఉన్నది ఒకటి, 30 degrees ఉన్నది ఒకటి. సో ఫస్ట్ 60 degrees చూడండి, tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan 60 వాల్యూ ఎంత? √3. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? 28.5 బై అడ్జసెంట్ సైడ్ d minus x. సో అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. సో d minus x into √3 ఈజ్ ఈక్వల్ టు 28.5 ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ నుంచే స్టార్ట్ అంటే ఇంకోటి 30 degrees అంటే ఈ లెంత్ అంతా తీసుకుంటాం మనం. సో సెకండ్ వన్ tan 30 degrees. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? సేమ్ 28.5 బై ఈ లెంత్ మొత్తం అంటే ఈక్వల్ టు d. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 d. d ఈజ్ ఈక్వల్ టు 28.5 √3. ఈక్వేషన్ 2. సో సబ్స్టిట్యూట్ d ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈ d వాల్యూని 1లో పెడదాం. అంటే d ఉన్న చోట దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 28.5 √3 మైనస్కి మైనస్ ఎక్స్కి ఎక్స్ బ్రాకెట్ బయట ఏముంది? √3 ఈజ్ ఈక్వల్ టు 28.5. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు తెలుసు పోలినామియల్ మల్టిప్లికేషన్. ఈ టర్మ్ దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. సో 28.5 √3 ఇంటూ √3 మైనస్ ఎక్స్ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 28.5. √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3. సో 28.5 ఇంటూ 3 మైనస్ ఎక్స్ √3 ఈజ్ ఈక్వల్ టు 28.5. కొంచెం కేర్ఫుల్గా వినండి, ఈ మైనస్ ఎక్స్ √3 అది తీసుకెళ్ళండి. సో 28.5 ఇంటూ 3 దీన్ని తీసుకురండి అంటే మైనస్ 28.5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ √3. యాక్చువల్గా దీన్ని 2 రకాలు క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. సో ఒక క్యాలిక్యులేషన్ 28.5 కామన్ తీసి చేయొచ్చు, అది మీరు కొంచెం కష్టపడతారు. సో ఇంకో మెథడ్లో చేద్దాం, సింపుల్ మెథడ్. మల్టిప్లై చేద్దాం. 3 5 15, 1 మిగులుతుంది. 3 8 24 + 1 25, 3 2 6 + 2 8. సో 85.5 మైనస్ 28.5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ √3. సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ కాబట్టి 0. 15 నుంచి 8 పోతే 7, 7 నుంచి పోతే 5. 57 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ √3. సో ఇది చెక్ చేసుకోండి. 5 నుంచి 5 పోతే 0, 15 నుంచి 8 పోతే 7, 7 ఓకే డన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 57/√3. రేషనల్ చేయండి, √3/√3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 57 ఇంటూ √3/3. 3 1 జా 3 19 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19√3. దీన్ని సింప్లిఫై చేస్తే ఒక్కోసారి ఇక్కడికే ప్రాబ్లం క్లోజ్ చేసేస్తాను నాన్న, ఇది కూడా కరెక్టే. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయాల్సి వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ √3 వాల్యూ 1.732. √3 వాల్యూ గుర్తుపెట్టుకోండి, √3 వాల్యూ ఎప్పుడు కూడా 1.732. √2 వాల్యూ వచ్చేసరికి 1.414. తర్వాత √5 ఉంటుంది 2.236. ఈ 3 వాల్యూస్ మనకు కామన్గా ఇందులో ఎక్కువ అడుగుతుంటాడు. సో ఇప్పుడు ఏమైతే మల్టిప్లై చేస్తే 1.732 ఇంటూ 19. 9 2 జా 18, 9 3 జా 27 + 1 28, 9 7 జా 63 + 2 65, 9 1 జా 9 + 6 15, 2 3 7 1 8 10 9 12 3. 32.908 32.908. సో మనకు కనుక్కోమని ఎక్సే కదా. సో దేర్ ఫోర్ ద డిస్టెన్స్ కవర్డ్ by boy towards temple is equal to 32.908 meters. Check in the answer. Okay now, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి నేను చదువుతున్నా. A statue stands atop of a 2 meter
tall pedestal. 2 meter tall pedestal. Pedestal అంటే కింద గద్దె, స్టాచ్యూ అంటే విగ్రహం. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees. And from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. Important problem and easy problem. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు, స్టాచ్యూ ఉంది, పెడెస్టల్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను బొమ్మ వేస్తాను చూడండి, ఇది ఒక పెడెస్టియల్. హైట్ ఎంత ఇచ్చాడు పెడెస్టియల్ది? 2 మీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ పెడెస్టియల్ మీద ఏముంది? ఒక స్టాచ్యూ ఉంది. ఇది స్టాచ్యూ. ఈ ఆపోజిట్లో ఒక పర్టికులర్ పాయింట్, ఆ పాయింట్ ఏంటో మనకు తెలియదు. ఈ పాయింట్ నుంచి బాగా చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ, అంటే ఇది స్టాచ్యూ, అంటే ఇది టాప్, అంటే ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడికి. సో బేస్ కావాలి కాబట్టి 60 degrees. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ వాడే కంటిన్యూషన్. ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడెస్టియల్, అంటే ఇది టాప్ ఆఫ్ ద పెడెస్టియల్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 45 degrees. సో మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ, h మీటర్స్. ఈ మొత్తం డిస్టెన్స్ అయితే ఏమవుతుంది? పెడెస్టియల్ ప్లస్ స్టాచ్యూ అంటే 2 + h ప్లస్ 2 meters. ముందు ఇక్కడ రాసుకుందాం, హైట్ ఆఫ్ ద పెడెస్టల్, మీకు అర్థం కావడం కోసం. హైట్ ఆఫ్ ద పెడెస్టల్, height of the pedestal is equal to 2 meters. Height of the statue, height of the statue, height of the statue is equal to, నాకు తెలియదు కాబట్టి it should be h meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషను, యాంగిల్ ఆఫ్ అవన్నీ మీకు కనబడుతున్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నంటే, ఇది రైట్ యాంగిల్. ఇక్కడ కూడా మీరు చూస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమో ఇగో ఇది చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. సో నేను ఫస్ట్ ఇది తీసుకుంటున్నా. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 45, అంటే tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? ఇది. దీని వాల్యూ నాకు తెలియదు కూడా, దీని ఏమనుకున్నా x మీటర్స్. అంటే దీంట్లో tan 45 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆపోజిట్ సైడ్ 2 meter by adjacent side x. Apply cross multiplication. So x is equal to 2 meters. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రెండో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. అంటే ఇక్కడ యాంగిల్ అంతా టోటల్గా tan 60. సో tan 60 is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 60 వాల్యూ ఎంత? √3. ఆపోజిట్ సైడ్ అంటే ఇది మొత్తం. సో h + 2 బై అడ్జసెంట్ సైడ్ x. x వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఆల్రెడీ 2. సబ్స్టిట్యూట్ చేద్దాం. సో √3 ఈజ్ ఈక్వల్ టు h + 2 బై 2. ఎందుకని ఇక్కడ పెట్టాం? సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకని? x వాల్యూ ఇక్కడ వచ్చింది. సో అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. 2 × √3 ఈజ్ ఈక్వల్ టు h + 2. 2 ని తీసుకురండి. 2√3 + 2 ఇటు వస్తే -2 ఈజ్ ఈక్వల్ టు h. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను నేను, 2 × 1.732. ఎందుకని? మీకు ఆల్రెడీ చెప్పా, √3 వాల్యూ -2 ఈజ్ ఈక్వల్ టు h. సో √3 ఈజ్ ఈక్వల్ టు 1.732. సబ్ట్రాక్ట్ చేయండి. 2 మల్టిప్లై చేస్తే 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 7 = 14, 2 × 1 = 2 + 1 3, 3.464 -2 ఈజ్ ఈక్వల్ టు h. తీసేస్తే 1.464 meters. సో దేర్ ఫోర్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఈజ్ 1.464 meters. ఓవర్. చెక్ ఇట్ ఆన్సర్.